బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెన్యార్ తుఫాన్ బలహీనపడుతూనే ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో కొత్త తుఫాన్ ఏర్పడుతుంది. దీని కారణంగా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ కోరింది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం గురువారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫానుగా మారితే దిట్వా తుఫాను అని పేరు పెట్టనున్నారు. గడిచిన 6 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని బట్టికలవ్వాకు ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, హంబాన్ టోటాకు తూర్పు ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, భారతదేశంలోని పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 640 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 3 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న శ్రీలంక తీరం మీదుగా ఉత్తర వాయువ్య దిశగా పయనించి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత తదుపరి 48 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ఉత్తర వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు మలక్క జలసంధి మీదుగా ఉన్న సెన్యార్ తుఫాన్ అవశేషంగా భావిస్తున్న మరో తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దాదాపు తూర్పు వైపు కదిలింది. మలేషియాకు దక్షిణ నైరుతిగా 200 కిలోమీటర్ల, ఇండోనేషియాకు తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, నికోబార్ దీవులకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు తూర్పు దిశగా పయనించి రాబోయే 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.